తెలియకుండానే బయలుదేరేశాడు. కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూశాడు కుమారుడి కొరకు. భక్తికి మూలమైనటువంటి విశ్వాసం. మన విశ్వాసం మన భక్తికి మూలమా? అలాంటి విశ్వాసాన్నే మనం కలిగి ఉన్నామా? ఎప్పుడైనా ఆలోచించామా? బలి ఇచ్చేయమంటే బలి ఇవ్వటానికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర భార్యకు చెప్పలేదు, చెప్పకుండానే తీసుకువెళ్ళిపోయాడు. బలిపీఠం కట్టాడు, కట్లు పేర్చాడు, కుమారుడి కాళ్ళు చేతులు కట్టాడు, ఎత్తాడు, బలిపీఠం మీద పరుండబెట్టాడు, కత్తి లేపాడు. అంతే. కత్తి దిగిందా కుమారుడు 2 ముక్కలు. కత్తి దిగిందా కుమారుడు 2 ముక్కలు. గెలగెల గెలగెల కొట్టుకుంటూ ఉంటాడు ఆ బలిపీఠం మీద. ఏంటండి?